నమస్కారం. మీరు చూస్తున్నది సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్. ఈనాటి వార్తలకు ముందుగా ముఖ్యాంశాలు. భీమవరంలో సహజీవనం సాగిస్తున్న మహిళ ఇంటికే కన్నం. పోలీసుల దర్యాప్తులో నిజం ఒప్పుకున్న నిందితుడు. అల్లూరి సీతారామరాజు జిల్లా బల్లగరువులో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన. ఓట్లు ముఖ్యం కాదని, రాష్ట్ర అభివృద్ధి లక్ష్యమని స్పష్టం. 5వ నేషనల్ కన్స్యూమర్స్ రైట్స్ డే. విశాఖలో అవగాహన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలన్న నిర్వాహకులు. జగన్నాథపురంలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు. స్వామిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించిన భక్తులు. భీమవరంలో ఒక మహిళతో సహజీవనం సాగిస్తున్న ఇంటినే కొల్లగొట్టాడు ఒక గనుడు. అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ మహిళతో సహజీవనం సాగిస్తున్న ఇంటినే కొల్లగొట్టాడు ఓ గనుడు. భీమవరంలోని ఓ మహిళతో వీరవల్లి కృష్ణమోహన్ అనే వ్యక్తి సహజీవనం సాగిస్తున్నాడు. అయితే ఆ ఇంటి నుంచే 18 కాసుల బంగారపు వస్తువులను కాజేయడంతో సంబంధిత వ్యక్తిని పట్టుకుని సొత్తును రికవరీ చేసినట్టు టూటౌన్ సీఐ కాళీచరణ్ వెల్లడించారు. టూటౌన్ పోలీస్ స్టేషన్ లో జరిగిన మీడియా సమావేశంలో సీఐ కాళీచరణ్ మాట్లాడుతూ 2వ పట్టణ పరిధిలో బులుసుముడిలో నివసిస్తున్న పాతర్లపల్లి మాలతి తన ఇంట్లో చోరీ జరిగిందంటూ పోలీసులను ఆశ్రయించారు. సీఐ కాళీచరణ్ ఆధ్వర్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా కృష్ణమోహన్ నిందితుడిగా గుర్తించారు. మాలతి ఈ ఏడాది జూన్ 4న హైదరాబాద్ లో ఉండగా 18 కాసుల బంగారపు వస్తువులతో పాటు 1,50,000 నగదును దోచుకున్నాడు. అనుమానం వచ్చి అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టగా కృష్ణమోహన్ నేరం అంగీకరించినట్టు తెలిపారు. అతని నుంచి 18 కాసుల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నామని, రిమాండ్ నిమిత్తం నిందితుడిని కోర్టుకు పంపినట్టు సీఐ కాళీచరణ్ తెలిపారు. మరియు 1,50,000 క్యాష్ గుర్తు తెలియని దొంగలించి పడినారనేసి ఇచ్చిన ఫిర్యాదుపై ఎఫ్ఐఆర్ కట్టడం జరిగింది 6 నెలల్లో. కేసు పూర్వపరాలు పరిశీలిస్తే కేసు దర్యాప్తు చేస్తున్నప్పుడు ఇన్వెస్టిగేషన్లో భాగంగా నిన్న రాత్రి మాకున్న సమాచారం మీద ఓల్డ్ బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళినప్పటికీ వీరవల్లి కృష్ణమోహన్ అనే వ్యక్తి తారసపడ్డం, అతన్ని అదుపులో తీసుకొని ఎంక్వైరీ చేస్తే ఈ వీరవల్లి కృష్ణమోహన్ అన్న అతనికి మాలతన్నావిడికి పరిచయం ఉన్నది. ఈవిడితో సన్నిహిత్యం కాస్త సహజంగా మరి ఇద్దరు బాగా సన్నిహిత్యంగా ఉండేవారు. కృష్ణమోహన్ ఈ మాలతితో ఉంటూ మాలతి దగ్గర ఉన్న బంగారం ఫైనాన్స్ స్టేటస్ అంతా చూసి అబ్జర్వ్ చేసి హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఇతను జూన్ 4వ తారీఖు నాడు ఆవిడ ఇంట్లో లేని సమయంలో హౌస్ బ్రేక్ చేసి లోపలికి వెళ్ళి ఆవిడ బంగారు ఆభరణాలు, అదేవిధంగా క్యాష్ ఒక 18 కాసులు గోల్డ్ వరకు కూడా అతను దొంగతనం చేసి, అది అతనే చేసాడని తెలియకుండా అతను చేసినట్టు కాకుండా దొంగలు నిజంగా చేసినట్టు ఒక కారం చెల్లి నిజంగా దొంగలు ఏ విధంగా చేస్తారో ఆ విధంగా ఒక సీన్ క్రియేట్ చేసి అతను తప్పించుకున్నాడు. అదేవిధంగా మళ్ళీ ఏం తెలియనట్టు ఆ సుజాతతో మళ్ళీ పోలీస్ స్టేషన్కి ఫిర్యాదు ఇప్పించి పోలీస్ స్టేషన్ రిపోర్ట్ పెట్టించింది కూడా అతనే. దగ్గరుండి అతనికి అనుమానం రాకుండా ఇవన్నీ చేయడం వల్ల ఆవిడకి అతని మీద అనుమానం రాలేదు. కానీ చివరికి ఈ కేసులో దొంగ మరి ముద్దాయి కింద కృష్ణమోహన్ను ఫేస్ చేయడం జరిగింది. అతని దగ్గర నిన్న మేము రాత్రి అరెస్ట్ చేసి అతని దగ్గర బంగారు ఆభరణాలు స్వాధీనపరచుకోవడం జరిగింది. ఈ రోజు అతన్ని కోర్టులో రిమాండ్ పెట్టడం. అల్లూరి సీతారామరాజు జిల్లా బల్లగరువులో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా బల్లగరువులో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించారు. అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ పంచాయతీరాజ్ శాఖ తీసుకున్నందుకు తాను ప్రజలకు ఏదైనా చేయగలుగుతున్నానంటే అందుకు కారణం ప్రజలు ఓట్లేసి కూటమి ప్రభుత్వాన్ని గెలిపించడమేనని అన్నారు. అధికారంలో ఉండటం వల్లే ప్రజలకు మేలు చేయగలుగుతున్నానని వివరించారు. తాము ఓట్ల కోసం పనిచేయడం లేదని, ఓట్లు వేయకపోయినా ప్రజల కోసం తాము పనిచేస్తామని అన్నారు. ప్రజా సంక్షేమమే తమకు ముఖ్యమని, అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతామని స్పష్టం చేశారు. ఉన్నతాధికారులు కూడా చెప్తా ఉన్నాం, ఇప్పుడు ఇందాక కలెక్టర్ గారు కూడా చెప్తా ఉన్నాం. ఎందుకు నడిచాం, ఎందుకు పైకి ఎక్కామంటే నలుగురు డోలి పట్టుకొని ఒక ఇబ్బందుల్లో ఉన్న ఒక ప్రాణాన్ని పట్టుకెళ్ళడం ఎంత కష్టమో తెలుసు నాకు. అది అలాంటిది ప్రాణాలకి, గర్భిణీ స్త్రీలకి, వృద్ధులకి ఇబ్బంది వచ్చే పరిస్థితుల నుంచి సంరక్షించాలి. ఉన్న సమస్య మొన్న ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళాం, కేంద్రంలో కూడా మాట్లాడాం, మన ఢిల్లీ పర్యటనలో కూడా దీని గురించి చర్చించాం. ఒకటే చెప్పాను, మాకు ఏజెన్సీ ప్రాంతం ఎక్కువ, మాకు
ఈ అల్లూరి సీతారామరాజు జిల్లా అంతా దాదాపు 95% ముఖ్యంగా గిరిజన ప్రజలు గిరిజన గ్రామాలు ఉన్నాయి. దీనికి ప్రత్యేకంగా దృష్టి పెట్టమని చెప్పాం. ప్రధానమంత్రి గారి పథకం, ప్రత్యేక కేంద్ర ప్రభుత్వం పథకం పిఎం జన్మన్ అని, ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ అని. దీని కింద రోడ్లు కానీ రోడ్లు సౌకర్యాలు కానీ వాటి కిందకు వచ్చే ఇది విధానం ఇది, ఈ పాలసీ ఇది. దాంట్లో భాగంగా 100 కంటే ఎక్కువ ఉండాలి ఆ జనాభా. 100 కంటే తక్కువ ఉంటే ఈ పథకం అమల్లోకి రాదు. సో మేము మాట్లాడుకొని ఇక్కడున్న కృష్ణతేజ గారితో కానీ కలెక్టర్ గారితో కానీ ఉన్నతాధికారులతో మాట్లాడి ఏం చేయాలి, ఇన్ని సంవత్సరాలైనా 70 సంవత్సరాలైనా ఇంకా డోలీలతోటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు ప్రజలు, పైకి రాలేకపోతున్నారు, అవసరమైన అత్యవసర పరిస్థితుల్లో వాళ్ళకి ఇబ్బందులుగా ఉన్నాయని మాట్లాడుకుంటా ఉంటే, ముందుగా పంచాయతీరాజ్ శాఖ తీసుకున్నందుకు నేను మీకు ఏదైనా చేయగలుగుతున్నాను ఈ రోజున అంటే, ఈ రోజున దాదాపు 105 కోట్ల రూపాయల 33 లక్షల రూపాయల రోడ్లను ఈ రోజున మనకి శంకుస్థాపన చేశాం. ఇది చేయగలిగానంటే ఇక్కడున్న యువతీ యువకులు పెద్దలందరూ కూడా మమ్మల్ని మా కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారు. 1 కాదు 2 కాదు మెజారిటీ. మీరు 164 సీట్లు ఇచ్చారు, మాకు 21 పార్లమెంట్ సీట్లు ఇచ్చారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో మనకి పార్లమెంట్ సీట్లు రాకపోయినా కానీ, ఇందాక జర్నలిస్ట్ సోదరులు అడుగుతూ ఉన్నారు, మీరు ఇక్కడ గెలవలేదు కదా, మీ కూటమి ప్రభుత్వం ఈ నియోజకవర్గంలో లేదు, ఈ పార్లమెంట్ నియోజకవర్గం మీ కింద లేదు అన్నప్పటికీ నేను ఒకటే చెప్పాను, ప్రజలు మాకు ఓట్లు వేసినా వేగిపోయినా మేము మీకోసం పనిచేస్తాం. అది ఎప్పుడు మీరు ఓట్ల కోసం మేము చేయలేం. ఈ రోజున ఇదే 105, 103 కోట్లు కనుక పెడితే దీనికి మొత్తం కలిపి 4,000 మంది లబ్ధి పొందుతారు, అంతే కదా. అని మీరు ఊహించండి, 100 కోట్ల పైన పెట్టుబడి పెడితే కేవలం దీని ద్వారా లబ్ధి పొందేది 4,500 గిరిజనుల మటుకే. కానీ మేము ఎలా చూస్తున్నామంటే దీన్ని ఇక్కడ ఓట్లు వేయలేదు, అయినా కానీ వీటన్నిటిని అధిగమించి ఎందుకు వచ్చామంటే, ఇదే 100 కోట్లు ముఖ్యమంత్రి గారు తన నియోజకవర్గంలో పెట్టుకోవచ్చు, నేను కాకినాడలో పెట్టుకోవచ్చు, లేదంటే ఇంకో ప్రాంతాలకు పెట్టుకోవచ్చు. కానీ మీరు ఓట్లు వేసినా వేగిపోయినా ఎందుకు వచ్చాము ఇక్కడికంటే, మీ కష్టాల్లో మేము పాలు పంచుకుంటున్నాం, భాగస్వామ్యం తీసుకుంటున్నాం, మీ కష్టాల్లో మీ కన్నీళ్లలో మేము ఉన్నామని చెప్పడానికి. ఉండి నియోజకవర్గంలో వైసీపీ నుంచి టీడీపీలోకి చేరికలు జోరందుకున్నాయి. ఉండి నియోజకవర్గంలో వైసీపీ ఖాళీ అవడం ఖాయమని అన్నారు. ఉండి నియోజకవర్గంలో వైసీపీ నుంచి టీడీపీలోకి చేరికలు జోరందుకున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం పెదాంబరం గ్రామంలోని ఏపీ డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణరాజు కార్యాలయంలో కాళ్ల ఎంపీపీ పెన్మస శిరీషతో పాటు పలు గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, వైసీపీ నాయకులు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వారికి పార్టీ కండువా వేసి టీడీపీలోకి రఘురామకృష్ణరాజు సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా రఘురామకృష్ణరాజు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న అభివృద్ధిని చూసి ఆకర్షితులై టీడీపీలో చేరడం శుభ పరిణామం అని అన్నారు. అన్ని గ్రామాల నుంచి ప్రజాప్రతినిధులు, వైసీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు టీడీపీలో చేరడానికి ఆసక్తి చూపిస్తున్నారని అన్నారు. ఉండి నియోజకవర్గంలో వైసీపీ ఖాళీ అవడం ఖాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కాళ్ల మండల అధ్యక్షుడు జీవి నాగేశ్వరరావు, పెన్మస విశ్వనాథరాజు, వేగ్నేశ్ రమేష్ రాజు, యలమంచిలి వెంకటరమణ తదితరులు ఉన్నారు. చేరికల పర్వంలో భాగంగా ఈరోజు ఎన్ఆర్పి అగ్రహారం, ఉనుదుర్రు, కోపెల్ల అంటే కాళ్ళ ఎంపీపీ, ఇంకా ఎంపీటీసీలు చాలామంది, వార్డు మెంబర్లు అందరూ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులుగా రావడం జరిగింది. నిన్న ఉదయం చూసాం, అలాగే ఈరోజు కూడా అదే స్థాయిలో చేరికలు ఉన్నాయి. ఖచ్చితంగా రాబోయే సంక్రాంతి నాటికి చాలా ఎక్కువ చేరికలు ఉంటాయి. దీనంతటికీ కారణం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న అభివృద్ధి, పట్టుదలగా ఆర్థికంగా సతమతమవుతున్నప్పటికీ కూడా ఆయన పట్టుదలతో చేస్తున్న మంచి కార్యక్రమాలు చూసి, అలాగే మన నియోజకవర్గంలో కూడా ప్రభుత్వ అండదండలతో పాటు ప్రజల అండదండలతో కలిపి మనం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు ఈ రెండు చూసిన తర్వాత
ఎంతోమంది పార్టీలోకి రావడానికి ఆసక్తి చూపుతున్నారు. వారందరినీ కూడా మనస్ఫూర్తిగా ఈరోజు ఆహ్వానిస్తూ పార్టీలో జాయిన్ చేసుకోవడం జరిగింది. అలాగే ఈరోజు రాబోయే రోజుల్లో ఇందాక చెప్పినట్టు చేరికలు దిగులు బహుళమై ఒకప్పటి పాలక పార్టీ గుండెలో అయితే ఖాళీ అయిపోతుందని నేను అనుకుంటున్నాను. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గ పరిధిలో వైసీపీ అధినేత జగన్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గ పరిధిలో వైసీపీ అధినేత జగన్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. జగన్ పుట్టినరోజును పురస్కరించుకుని మాజీ మంత్రి కోట్టు సత్యనారాయణ ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. తీన్మార్ డప్పుల మధ్య బాణాసంచా కాల్చి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కోట్టు సత్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్ర రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి నూతన అధ్యాయాన్ని సృష్టించారని అన్నారు. ప్రజలకు జగన్ పాలన ఓ స్వర్ణయుగంలా అనిపించిందని అన్నారు. కూటమి ప్రభుత్వం మాత్రం అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే వ్యతిరేకతను మూటగట్టుకుందని అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజల ఆశా జ్యోతి, మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా వారికి నా హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు అందజేస్తూ రాష్ట్ర ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని తలుచుకుంటా ఉన్నారు. మహానుభావుడు 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలకు ఎన్ని కష్టాలు వచ్చినా, ప్రపంచంలో కరోనా మహమ్మారి ఎంత ఇబ్బంది పెట్టినా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎక్కడ ఏ రకమైన ఇబ్బందులు లేకుండా చేసిన మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారి తన పరిపాలన ద్వారా ఆయన 5 సంవత్సరాల పరిపాలనలో భారతదేశంలోని ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కానీ, అధికారులు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమ పరిపాలన చూసి ఆశ్చర్యపడి మన రాష్ట్రాల్లో కూడా అటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఎలా చేయగలుగుతామో వెళ్ళి అధికారులతో కలిసి ఇంటరాక్ట్ అయ్యి మన రాష్ట్రంలో అమలు చేయడానికి సాధ్యాసాధ్యాలని పరిశీలించండి. మన రాష్ట్రంలో కూడా అటువంటి పరిపాలన ద్వారా ప్రజలు మన్నను పొందుతామని కొనియాడిన రోజు. అటువంటి గొప్ప పరిపాలనని ప్రజల మనసులోంచి డైవర్ట్ చేసి రాష్ట్రం దివాళా తీసి శ్రీలంక లాగా దివాళా తీస్తుందని ప్రచారం చేసిన దుర్మార్గులు ఎన్నికలు వచ్చినప్పటికీ ప్రజలను మోసం చేయడానికి సూపర్ 6, సూపర్ 7 అని నమ్మే విధంగా ప్రజల్ని వంచి 7 నెలలు పూర్తయింది ఈ కూటమి ప్రభుత్వం. ఎంతవరకు ఒక్క పథకం కూడా అమలు చేయలేదు. ఎంతసేపు ఏ రోజు అవాస్తవాలు రాయటమే తప్ప వాస్తవాల్ని చెప్పి ప్రజలు చైతన్యం కలిగించి ప్రజలకి అమలు చేయవలసిన సంక్షేమ పథకాలు ఎక్కడైనా తీరగాని ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళకి జరగవలసిన న్యాయం జరగకుండా చేసే విధానాన్ని కానీ ప్రజల్లో తీసుకెళ్ళడానికి ఏమాత్రం కూడా ప్రయత్నించకుండా వాళ్ళు దుర్మార్గమైన కుట్రపూరితమైన రాతలతోటి మరి ప్రజలు నేషనల్ కన్స్యూమర్ రైట్స్ డే సందర్భంగా విశాఖలో 5వ తేదీన అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు ది నేషనల్ కన్స్యూమర్ రైట్స్ కమిషనర్ నేషనల్ చైర్మన్ డాక్టర్ సాయి రమేష్ తెలిపారు. నేషనల్ కన్స్యూమర్ రైట్స్ డే సందర్భంగా విశాఖలో 5వ తేదీన అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ది నేషనల్ కన్స్యూమర్ రైట్స్ కమిషన్ నేషనల్ చైర్మన్ డాక్టర్ సాయి రమేష్ తెలిపారు. విశాఖలో మీడియాతో మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి నగర సిపి శంకబ్రత బాగ్చి ఇతర ప్రముఖులు హాజరవుతున్నారని తెలిపారు. ముఖ్యంగా సమాజంలో వినియోగదారులు నష్టపోకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశాలపై అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. 5 రాష్ట్రాల నుంచి కమిషన్ సభ్యులు హాజరవుతున్నారని, ప్రతి ఏటా నేషనల్ కన్స్యూమర్స్ రైట్స్ డేను నిర్వహిస్తున్నామని, ఈసారి ఏపీలో జరుగుతుందని తెలిపారు. వచ్చి అక్కడికి వస్తున్న చీఫ్ గెస్ట్లు అయినటువంటి మన కమిషనర్ ఆఫ్ పోలీస్ శంకబ్రత బాగ్చి గారు, అలాగే మన కన్జ్యూమర్ జడ్జెస్ తనుజారెడ్డి గారు, వెంకటేశ్వరి గారు, శ్రీకాకుళం జడ్జి చిరంజీవి గారు, విజయనగరం జడ్జి గారు వాళ్ళందరూ వస్తున్నారు. వీళ్ళందరితో పాటుగా అందరికీ అవేర్నెస్ ఇవ్వడం కూడా జరుగుతుంది. ఎందుకంటే ఎక్కువగా జరుగుతున్న సైబర్ నేరాల మీద, నెక్స్ట్ ఈ కన్జ్యూమర్ రిలేటెడ్గా వచ్చే కేసుల మీద ఎక్కువగా అవగాహన ఇవ్వడం జరుగుతుంది. అంటే 2024 సంవత్సరం జనవరి నుంచి ఇప్పుడు డిసెంబర్ ఈ మంత్ వరకు కూడా మేము పలు కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఆ కార్యక్రమాల్లో ఎక్కువగా ప్రజలందరికీ కూడా అవేర్నెస్ ఇవ్వడం జరిగింది. వినియోగదారులకు అవేర్నెస్ ఇవ్వడం, వినియోగదారులను చైతన్యపరచడం మా ముఖ్య ఉద్దేశం. ఇదే ప్రాసెస్గా పెట్టుకొని మేము ఇప్పటి వరకు ఈ ఒక్క సంవత్సరంలోనే దగ్గరగా ఒక 400 వరకు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టడం జరిగింది ఈ ఒక్క సంవత్సరంలో. ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ఎక్కువగా చేయాలని మా టీం అందరికీ కూడా, ఎందుకంటే ఎంతవరకు చేసిన మా ద నేషనల్ కన్స్యూమర్ రైట్స్ కమిషన్ టీం అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. నెక్స్ట్ వాళ్ళకి నా ధన్యవాదాలు కూడా. ఎందుకంటే ఇంత కష్టపడి వినియోగదారులను చైతన్యపరిచే విధంగా వీళ్ళు చేస్తున్న కార్యక్రమాలను
నేను చూసి వాళ్ళందరికీ కూడా ప్రోత్సహించడం జరిగింది. అంటే కన్జ్యూమర్ కోర్ట్స్లో ఉండే కేసుల ప్రగతి కూడా చాలా బాగుంది. ఎందుకంటే ప్రతి కన్జ్యూమర్కి అనుగుణంగా వాళ్ళ యొక్క ఎందుకంటే ఎవిడెన్స్లు కరెక్ట్గా ఉంటే వాళ్ళకి 3 monthsలో వాళ్ళకి జడ్జిమెంట్ రావడం జరుగుతుంది. ఈ విధంగా మన కన్జ్యూమర్ ఫోరం అందరూ జడ్జి నుంచి మెంబర్స్ నుంచి వాళ్ళ టీం అంతా కూడా చాలా కృషి చేస్తున్నారు. మనకి కూడా మంచి సపోర్ట్ చేస్తున్నారు. వినియోగదారులకి ఎంతవరకు న్యాయం కావాలో అంతవరకు కూడా 100% అందించడం జరుగుతుంది. మనకు ఉండే హోటల్స్ అవ్వచ్చు, లేకపోతే ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ అవ్వచ్చు, ఇలాంటి వీటి మీద ఎక్కువగా అడల్ట్రేషన్ జరుగుతుందండి. అడల్టరేటెడ్ ఫుడ్ ఎక్కువగా ఇస్తున్నారు. అంతేకాకుండా ఎన్నో రోజులు కుళ్ళిన మాంసాన్ని కూడా వాళ్ళు ఇచ్చేసి పంపించడం జరుగుతుంది. దీని మీద మా సభ్యులు అక్కడ ఉండే జాయింట్ కలెక్టర్ గారికి దీని గురించి తెలియపరచడం జరిగింది. అదేవిధంగా అక్కడ ఉండే ఫుడ్ అసిస్టెంట్ కంట్రోలర్ వారికి కూడా తెలియపరచడం జరిగింది. వాళ్ళ ద్వారా మా టీం మెంబర్స్తో కలిసి కొన్ని హోటల్స్పై దాడులు చేయడం కూడా జరిగింది. వాటిని కొన్ని వరకు సీజ్ చేయడం కూడా జరిగింది. ఎందుకంటే వాటి మీద యాక్షన్ తీసుకునే రైట్ ఓన్లీ ఫుడ్ ఇన్స్పెక్టర్స్ నెక్స్ట్ ఫుడ్ అసిస్టెంట్ కంట్రోలర్స్కి ఉంటుంది కాబట్టి వాళ్ళని తీసుకొని వెళ్ళి వాటి మీద దాడులు చేయడం జరిగింది. వాటి మీద వారు కూడా ఎందుకంటే వారికి ఉండే స్టాఫ్ కూడా తక్కువ ఉండటం వల్ల ఏమో తెలియట్లేదు, వాళ్ళు ఫుల్ ప్లెజ్డ్గా చేయలేకపోతున్నారు. ఇప్పుడు అదే విషయం మీద కలెక్టర్ గారికి జాయింట్ కలెక్టర్ గారికి కూడా మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు దాని మీద కూడా గవర్నమెంట్కి కూడా ఒక రిప్రజెంటేషన్ పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా చూసుకొని తర్వాత వీళ్ళు రిక్రూట్మెంట్స్ అన్నీ కూడా చేస్తే మరికొంచెం ప్రజలకు ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఏదైనా సరే నష్టపోయాము అని మీకు అనిపించిందో వెంటనే అంటే ఒక వస్తువు కొనేటప్పుడే కాదు, వస్తు సేవలు పొందినప్పుడు కూడా మీకు ప్రాబ్లం జరిగినట్లయితే దాని మీద మీరు కేసు ఫైల్ చేయవచ్చు. ఆ కేసు ఫైల్ చేసుకునేటప్పుడు కూడా మీకు ఖర్చు ఉండదు కాబట్టి మీకు కోర్టు వారే అంతా చూసుకుంటారు కాబట్టి దాని గురించి కూడా ప్రాబ్లం లేదు. మీకు ఎలాంటి డౌట్ వచ్చినా సరే వెంటనే లీగల్ మెట్రాలజీ వాళ్ళకి కాల్ చేసి వెంటనే దాని మీద కంప్లైంట్ చేయొచ్చు. అందుకని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా అవగాహన కంపల్సరీగా కల్పించుకోవాలని అవగాహన సదస్సులను ఎక్కువగా ఇచ్చేస్తున్నాం. త్వరలో పర్యాటకులకు ఆహ్లాదకరాన్ని అందించేలా గౌడ బీచ్ పార్క్ ప్రారంభించనున్నట్టు కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు తెలిపారు. త్వరలో పర్యాటకులకు ఆహ్లాదకరాన్ని అందించేలా గౌడ బీచ్ పార్క్ ప్రారంభించనున్నట్లు కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు తెలిపారు. కాకినాడ బీచ్ వద్ద నూతనంగా నిర్మిస్తున్న ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఇక్కడ జరుగుతున్న పనులను పరిశీలించి మాట్లాడుతూ కాకినాడ పరిసర ప్రాంత ప్రజలకు వినోదాన్ని, ఉత్సాహాన్ని అందించే విధంగా భారీ ప్రాజెక్టుగా బీచ్ సరిహద్దున యుద్ధ విమానంలో మ్యూజియం ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. మరికొద్ది రోజుల్లో గౌడ బీచ్ పార్క్ అందుబాటులోకి రానుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌడ సెక్రటరీ కాళీబాబు, ఆర్కిటెక్చర్ సుమన్, అసిస్టెంట్ ఇంజనీర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సిపిఎం జిల్లా మహాసభల సందర్భంగా పెద్దాపురం పట్టణంలో మున్సిపల్ సెంటర్ నుంచి భారీ ర్యాలీ ప్రారంభమైంది. సిపిఎం జిల్లా మహాసభల సందర్భంగా పెద్దాపురం పట్టణంలో మున్సిపల్ సెంటర్ నుంచి భారీ ర్యాలీ ప్రారంభమైంది. సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఏబి నాగేశ్వరరావు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి ర్యాలీ ప్రారంభించారు. ర్యాలీ అనంతరం మెయిన్ రోడ్ ఆంజనేయ స్వామి గుడి సెంటర్లో రాజశేఖర్ అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ర్యాలీ బహిరంగ సభలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వి ఉమామహేశ్వరరావు, ఏబి నాగేశ్వరరావు, సిపిఎం జిల్లా కార్యదర్శి ఎం రాజశేఖర్, కరణం ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు. ఏమాత్రం సంతృప్తి లేదు. ప్రజలు ఊహించింది ఒకటి, జరుగుతున్నది ఒకటి. ఈ 6 నెలల్లో ఇసుక సమస్యను కూడా పూర్తిగా పరిష్కారం చేయలేనటువంటి పరిస్థితి. ఆయన మొట్టమొదట ఫైలు సంతకం పెట్టిన మెగా డిఎస్సీని ఇంతవరకు నిర్వహించలేకపోవటం, సూపర్ 6 సంబంధించిన వాగ్దానాలు ఒక్కడ తప్ప మిగతా ఏవి వాటిని అమలు జరిపేదానికి దృష్టి సారించకపోవటం, వీటన్నిటి ఫలితంగా ప్రజల్లో చర్చ నడుస్తుంది. ప్రత్యేకించి ఇసుక అనేది గత ప్రభుత్వ హయాంలో పెద్ద దందాలు చేసి విపరీతంగా దోచుకున్నటువంటి పరిస్థితి ప్రజలందరికీ తెలుసు. ఈసారి ఉచిత ఇసుక ఇస్తామనేటువంటి దానితోటి బాగా ప్రజల్లో ఆశలు పెరిగాయి. భవన నిర్మాణ కార్మికులు వాళ్ళకి ఉపాధి గురించి బాగా ఎదురు చూస్తున్నారు. కానీ ఈరోజు పరిస్థితి పెనం మీద వేస్తే పొయ్యిలో పడ్డట్టుగా ఉన్నది. పేరుకి ఉచిత ఇసుక, కానీ ఎక్కడా ఉచితంగా దొరకదు. రవాణా పేరుతోటి రకరకాల పేరుతో ఈరోజు కాంట్రాక్టర్లు పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు, స్థానిక పెత్తందారులు వాళ్ళ ఆధిపత్యంలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు దాన్ని మొత్తం తవ్వి తీసే దీన్ని ప్రైవేట్ రంగానికి అప్పచెబుతామని మళ్ళీ కొత్తగా పీపీపీ విధానం ప్రవేశపెడతా ఉన్నారు. ఉచిత ఇసుకలో పీపీపీ విధానం ఏమిటో మరి వాళ్ళు దాని యొక్క పర్యవసనాలు ఏమిటి తెలిసి ఆలోచించి చేస్తున్నారా, లేకపోతే ఉచితం అంటూనే దానికి రేట్లు పెట్టి డబ్బులు దండుకుందాం అనుకుంటున్నారా అర్థం కావట్లేదు. కాబట్టి ఈ ఇసుక సమస్యని తక్షణం పరిష్కరించి
భవన నిర్మాణ కార్మికులకి ఉపాధి కల్పించాలి. చిన్న చిన్న రిపేర్లు చేసుకునే వాళ్ళకి, లేకపోతే ఇళ్ళు కట్టుకునేటువంటి వాళ్ళకి ఇసుక సులభంగా దొరికేటట్టు చేయాలి. భవన నిర్మాణ కార్మికులకి సంక్షేమ పథకాలు గత ప్రభుత్వం ఆ డబ్బులంతా ఆడేసుకుంది. ఈ ప్రభుత్వం దాని గురించి ఏమీ మాట్లాడటం లేదు. వాళ్ళలో కూడా పెద్ద ఎత్తున అసంతృప్తి ఉన్నది. ఈ సంక్షేమ డబ్బునంతా కూడా వాళ్ళ సంక్షేమానికే ఉపయోగించాలి. ఖజానాలో కలుపుకొని ప్రభుత్వం సొంతానికి ఖర్చు పెట్టుకోవడానికి లేదు అని చెప్పి మేము చెప్తున్నాం. ఇప్పటికైనా సరే భవన నిర్మాణ కార్మికులకి ఉపాధి కల్పించి వాళ్ళ సంక్షేమానికి ఈ నిధిని ఉపయోగించాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. కాకినాడ జిల్లా జగన్నాథపురంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాస మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. కాకినాడ జిల్లా జగన్నాథపురంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాస మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా శనివారం స్వామిని పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు మాట్లాడుతూ జనవరి 10వ తేదీన వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని ఆలయ ఉత్తర ద్వారం గుండా స్వామిని దర్శనం చేసుకోవాలని భక్తులకు సూచించారు. అలాగే జనవరి 13వ తేదీన స్వామివారి కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించేందుకు దేవాదాయ శాఖ అధికారులు, ఉత్సవ కమిటీ సభ్యులు నిర్ణయించినట్టు ఆయన వివరించారు. జగన్నాథపురంలో వేయించేసినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో ధనుర్మాస మహోత్సవాలు అత్యంత వైభవపేతంగా జరుగుతున్నవి. 16, 12, 24 తేదీ నుండి 14, 1, 25 తేదీ వరకు నెలనాళ్ళు స్వామివారి సన్నిధిలో ప్రతిరోజు కూడా స్వామివారికి అర్చన, తిరుపావే సేవాకాలం, తామర కైంకర్యం ఇత్యాది కైంకర్యాలన్నీ కూడా, బాలభోగ వినియోగం ఇత్యాది కైంకర్యాలన్నీ కూడా అత్యంత వైభవపేతంగా జరుగుతున్నాయి. భక్తులు కూడా చాలా మంది సంఖ్యలో పాల్గొంటున్నారు. స్వామివారి దర్శనం చేసుకుంటున్నారు, తీర్థప్రసాదం స్వీకరిస్తున్నారు. ఇంకా ఎక్కువగా జనం ప్రతి శనివారం వచ్చినట్లుగానే ప్రతిరోజు కూడా రావాలి. అదే విధంగా వచ్చినట్లయితే స్వామివారి అనుగ్రహం తీసుకుని ప్రసాదం స్వీకరించి ధరించవలసిందిగా కోరుకుంటున్నాం. ముఖ్యంగా 10వ తారీఖు 1/25 శుక్రవారం రోజు వైకుంఠ ఏకాదశి మహాపర్వదినం. ఆ రోజు ఉత్తర ద్వారం ఉదయం 5 గంటలకు తెరుస్తారు. ఆ ఉత్తర ద్వారం గుండా స్వామి దేవాలయాన్ని ప్రవేశించి ఎదురుగా ఉన్నటువంటి వైకుంఠ నారాయణ స్వామి వారి దర్శనం చేసుకుని తదుపరి లోపల గర్భాలయంలో ఉన్నటువంటి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకోవాలి. చేసుకుని తీర్థప్రసాదం స్వీకరించాలి. అలా ఎవరైతే చేస్తారో వారికి ఆయురాగు ఐశ్వర్యాలు కలుగుతాయని ఆగమ శాస్త్రాలు చెప్పబడుతున్నది. అంచేత ఆ రోజు 50 మంది కూడా స్వామివారికి సన్నిధానానికి వచ్చి ఉత్తర ద్వారంగా ప్రవేశించి స్వామివారి దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. 13/1/25 భోగి రోజున సాయంకాలం 7 గంటలకు కళ్యాణ మండపంలో గోదా కళ్యాణం జరుగుతుంది. ఎవరైనా వివాహం కాని వారు, మగపిల్లలు కానివ్వండి, ఆడపిల్లలు కానివ్వండి, ఎవరైనా ఉంటే వాళ్ళు పేరు మీద కూర్చోబెట్టి వాళ్ళకి పేరున కళ్యాణం జరిపిస్తారు. తగు రుసుము చెల్లించి కళ్యాణంలో పాల్గొనవచ్చును. సాయంకాలం 7 గంటలకి గోదా కళ్యాణం జరుగుతుంది. ఆ కళ్యాణ కార్యక్రమంలో కూడా పాల్గొని స్వామివారి దర్శనం చేసుకుని తీర్థప్రసాదం స్వీకరించవలసిందిగా కోరుకుంటున్నాం. రాజకీయాల్లోకి ఓ సునామీలా వచ్చి తనకంటూ ఓ బ్రాండ్ క్రియేట్ చేసుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని వైసీపీ రాష్ట్ర రైతు విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ వడ్డీ రఘురామనాయుడు పేర్కొన్నారు. రాజకీయాల్లో ఓ సునామీలా వచ్చి తనకంటూ ఓ బ్రాండ్ క్రియేట్ చేసుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని వైసీపీ రాష్ట్ర రైతు విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ వడ్డీ రఘురామనాయుడు పేర్కొన్నారు. జగన్ పుట్టినరోజును పురస్కరించుకుని పడాల వృద్ధాశ్రమంలో అన్నదానం నిర్వహించారు. అనంతరం వృద్ధులతో కలిసి కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. అనంతరం వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గొర్రెల శ్రీనివాస్, తానేటి అజయ్, జడ్పీటీసీ ముత్యాల ఆంజనేయులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, పేదల పాలిట పెన్నిది, అట్టడుగు బడుగు వర్గాల్లో జీవితాల్లో ఆశలు చిగురించి ఆశాజ్యోతిగా నిలిచినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా పడాలలో ఉన్నటువంటి వృద్ధాశ్రమం అని చెప్పడానికే చాలా అవమానంగా ఉంది నాకు. ఎందుకంటే మన తల్లిదండ్రులను మనం చూసుకోలేని పరిస్థితుల్లో వాళ్ళు ఇక్కడ జీవనం గడపడం అనేది అది ఉచ్చరించడానికే బాధగా ఉంది. అదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇలాంటి వృద్ధులను దృష్టిలో పెట్టుకుని తన సుదీర్ఘమైనటువంటి పాదయాత్రలో, తన 3640 కిలోమీటర్ల పాదయాత్రలో వృద్ధులు పడుతున్న కష్టాలను కూడా చూసి వాళ్ళకి వృద్ధాప్య పెన్షన్ని ఎప్పుడో 400-500 పెన్షన్ని 3000 దాకా తీసుకెళ్ళినటువంటి మహోన్నతమైనటువంటి ఒక కుటుంబ పెద్దగా
ఆ యొక్క తల్లిదండ్రులు గౌరవించే వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారికి ఆ యొక్క ఫలితం దక్కుతుందని నేను మనవి చేసుకుంటూ, ఇవాళ మన తల్లిదండ్రులుగా భావించి ఈ వృద్ధాశ్రమంలో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నా తల్లిదండ్రులుగా, మనందరి తల్లిదండ్రులుగా భావించి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా వీళ్ళందరికీ కూడా ఇక్కడ భోజన సదుపాయాలు జరగడం జరిగింది. నిండు నూరేళ్లు మీ అందరి యొక్క ఆశీస్సులతోని, మీ అందరి యొక్క ఆదరణలతోని మళ్ళీ ఎప్పుడు ఎలక్షన్ జరిగినా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాలని, ఈ రాష్ట్రంలో పేద ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతు సోదరులందరూ కూడా ఎంతో సుభిక్షంగా ఉండి రైతులు తన పండిన పంటలు ఉన్నతంగా పండి ఎంతో సంతోషంగా ఉండాలని, వ్యాపారస్తులు కానీ విద్యార్థులు కానీ ఎంతో చదువులు కొనుక్కుని మంచిగా ఉండాలని, ఎక్కడన్నా వృద్ధాశ్రమంలో ఉన్న వృద్ధులు బిడ్డలు ఎక్కడున్నా సరే మీ తల్లిదండ్రులు మీరు తీసుకెళ్లి గౌరవంగా చూసుకోవాలని కూడా నేను సూచిస్తూ, జగన్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు నుంచి అంటే రేపటి నుంచి 5 రోజులు కంటిన్యూస్గా పొద్దున్న సాయంత్రం కూడా ఈ వృద్ధులందరికీ భోజన సదుపాయాలు కలగజేయాలని ఈ వృద్ధాశ్రమానికి నేను ఒక 20,000 రూపాయలు ఇప్పుడే ఇక్కడ మేనేజర్ గారికి అందజేస్తా. మీ అందరి యొక్క దీవెనలు ఆ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి ఇక్కడ విచ్చేసిన మా అందరికీ కూడా మీ అందరి దీవెనలు తల్లిదండ్రులుగా ఈ యొక్క బిడ్డలు ఈ యొక్క ఉన్నత స్థితికి వెళ్ళాలని, మీ అందరి ఆశీర్వాదాలు మా అందరికి ఉండాలి అని, మీ అందరి ఆశీర్వాదంతో మేము ముందుకు నడవాలని మరొకసారి మీ అందరికీ కూడా పేరు పేరున శిరస్సు వంచి ఈ వృద్ధులందరికీ కూడా పాదాభివందనం చేసుకుంటూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. భీమవరంలో సహజీవనం సాగిస్తున్న మహిళ ఇంటికే కన్నం, పోలీసుల దర్యాప్తులో నిజం ఒప్పుకున్న నిందితుడు. అల్లూరి సీతారామరాజు జిల్లా బల్లగరువులో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన. ఓట్లు ముఖ్యం కాదని, రాష్ట్ర అభివృద్ధి లక్ష్యమని స్పష్టం. 5వ నేషనల్ కన్స్యూమర్స్ రైట్స్ డే. విశాఖలో అవగాహన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలన్న నిర్వాహకులు. జగన్నాథపురంలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు. స్వామిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించిన భక్తులు. CCC డిజిటల్ 213 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.